మొదటి పదం ఏంటమ్మా? మొదటి పదం రాతి. రాతి అంటే ఏంటంటే క్రీస్తు అనే వాక్యం. ఆ వాక్యము మీద మన బ్రతుకులు కట్టబడాలి. ఆ కట్టబడిన భార్యాభర్తలు మంచి చెట్లు, ఆ భార్యాభర్తలకు పుట్టిన బిడ్డలు మంచి ఫలాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది రాతి అనగా పేతురు గారి విశ్వాసం వలన బోధించిన దేవుని వాక్యం. ఏంటండి? పేతురు గారు విశ్వాసముతో బోధించిన దేవుని వాక్యం. వాక్యంలోకి వెళదాం. అపోస్తుల కార్యాలకు వెళ్దాం. వెళ్దామా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? అప్పుడు పేతురు ఎంతమంది అపోస్తులతో? 11 మంది అపోస్తులతో లేచి, మైక్ ఆన్ చేసుకో తల్లి, అక్కడ మైక్ ఉన్నట్టుంది చూడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. ఇక మీకు ఐక్యే అవసరం లేదు, చదవండి. నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు. చాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా చదివితే పేతురు గారు మొట్టమొదటిసారి చెప్పిన ప్రసంగం. ఇప్పుడు నేను మేము చదవమన్నది ఆయన ఎవరో నాకు తెలియదని దూరంగా పారిపోయిన పేతురు, పునరుత్థానమైన తర్వాత పునరుత్థాన ప్రభు దర్శనాన్ని పొందుకొని చేపల పట్టడానికి వెళ్ళిన పేతురు, పడవ నిండా చేపలు పట్టిన తర్వాత అతడు పునరుత్థాన ప్రభు అని గుర్తించి ఆ గలిలయ సరస్సులో దూకిన పేతురు. అంటే ఒకప్పుడు దేవుడికి దూరంగా పారిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. ఇప్పుడు అదే పేతురు ఏం చేశాడు తెలుసా? లేచి నిలబడి యోధా జాతికి ఏం బోధించాడు అమ్మా? యోధా జాతికి దేవుని వాక్యమును బోధించాడు. ఇక్కడ మీకు ఒక మంచి మాట చెబుతా వినండి. యేసయ్య మనలో ఉన్న గొప్పతనాన్ని చూశాడు, కానీ మనలో ఉన్న బలహీనత చూడాల. పేతురులో ఉన్న బలహీనత ఏంటి? అబద్ధం ఆడటం. పేతురులో ఉన్న బలహీనత ఏంటి? భయం. ఆ భయాన్ని అధిగమించాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. ఈనాడు నీకున్న బలహీనత దేవునిలో ఎదగటానికి అడ్డం కాకూడదు. అర్థమైందా? మనకు బలహీనత ఉంటుంది. అబద్ధం, దొంగతనం, మోసం, స్వార్థం, గర్వం, అసూయ. అబద్ధం ఆడిన పేతుర్ని యేసయ్య మళ్ళా దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు పాపం చేసి దేవునికి దూరంగా పోతే దేవుడు మాత్రం దగ్గరికి తీసుకుంటాడు. నీవు నీ బలహీనత పట్టుకొని ఎలాడుతూ ఉంటే యేసయ్య నీ బలాన్ని పట్టుకొని పైకి లేపుతాడు. నీ బలహీనతలో నువ్వు కూరుకుపోతూ ఉంటే నీకు బలమిచ్చి బలహీనత నుండి బయటపడేలా చేసి ఆయన సేవ చేసేలాగా పేతురుని చేశాడు. ఈరోజు మనలో చాలామందికి బలహీనతలు ఉంటాయి. కొంతమందికి చదువు రాదన్న బలహీనత ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేయలేనన్న బలహీనత ఉంటుంది, కొంతమందికి నోరు తెరిస్తే ఏంటి అబద్ధం, కొంతమందికి నోరు తెరిస్తే బూతు మాటలు. నేను బలహీనతని, నేను పాపాత్ముని, నేను షడ్డోణ్ణి, దేవుడు నన్ను క్షమిస్తాడా అని అనుకోమాకండి. మనం ఎంత పాపాత్ములమైనా దేవుడు మనల్ని క్షమిస్తాడు.
ఘోర పాపినైన నేను నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నువ్వు పాపివైతే నీ భర్త నీకు దూరం అవుతాడు, నువ్వు పాపివైతే నీ భార్య నీకు దూరం అవుతుంది, నువ్వు పాపివైతే నీ బిడ్డలు దూరం అవుతారు, నీ పాపివైతే నీ చుట్టూరా ఉన్నవారు నీకు దూరం అవుతారు, నువ్వు పాపివైతే నా యేసయ్య నీకు దగ్గర అవుతాడు. గట్టి చప్పలు కూడా దేవుడికి తిరుగుతా. ప్రైజ్ ది లార్డ్. చేసిన పాపం వల్ల విడిపోయిన భార్య భర్తలు ఉన్నారా లేరా? చేసిన పాపం వల్ల విడిపోయిన స్నేహితులు ఉన్నారా లేరా? చేసిన పాపం వల్ల విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారా లేరా? కానీ చేసిన పాపం వల్ల ఏ దేవుడైనా మన యేసు ప్రభు తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడా? కనుక మన బలహీనత దేవుడికి దూరం చేయకూడదు. ఆ బలహీనతను మనం ఏం చేయాలి? అధిగమించాలి. ఫాదర్ గారు అనొచ్చు, ఫాదర్ గారండి బలహీనతను అధిగమించాలంటే ఏమి? మీకు ఒక విషయం తెలుసా? ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత శోధనలు వస్తాయి, ఎంత గుళ్ళోకి వస్తే అన్ని శోధనలు వస్తాయి. మీరు అనుకుంటావచ్చా, ప్రార్థన చేస్తున్నా కదా కష్టాలు రావులే, గుడికి వెళ్తున్నా కదా శోధనలు రావులే అని అనుకోబాకండి అమ్మ, మనకే ఎక్కువ వస్తాయి. మనకొచ్చే శోధనలో మనకొచ్చే కష్టాలను బట్టి పక్కవుతోడు ఏం చేస్తాడు? ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. అవునా కాదా? నవ్వుతారు. అసలుకి వాళ్ళ నవ్వులు మనకు ఆశీర్వాదాలు అగురు కాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేస్తారు? మనల్ని చేసుకొని నవ్విన నాపసేనే పండుద్ది. ఆ పండే వరకు మనం ఆశకి ఎదురు చూడాలమ్మా. మనకేమో కోపం ఎక్కువ, వెంటనే రాయేస్తాం. మనకేం ఓర్పు తక్కువ, అందరు నాశనం అవుతున్నాయి, ఈయన కుక్క నాశనం అవ్వట్లేదంట. ఎందుకంటే ఆ ఇంట్లో కుక్క ఉంటుంది, ఈ ఇంట్లో కుక్క ఉంటుంది. ఏ కుక్కని తిడతాను ఈ కుక్కకి అర్థం కాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలు దేవునికి దూరం చేయకూడదు, మనము బలహీనతలని అధిగమించాలా. పేతురు తన బలహీనతని అధిగమించాడు, విశ్వాసములో స్థిరపడ్డాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. విశ్వాసముతో దేవుని వాక్యమును బోధించి సంఘాన్ని నిర్మించాడు పేతురు. దానినే రాయి అన్నాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఎవరు చెప్పాలమ్మా? నిజం చెప్పాలా? పేతురు బలహీనత అధిగమించాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం బోధించాడు, 11 మధ్యలో యూదుల మధ్యలో వాక్యం బోధించాడు, సంఘాన్ని నిర్మించాడు. రైట్. ఉదయాన్నే 4 మీరు లేచి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపున అని నవ్వు వినపడదు మీకు. ఎవరు? వివాహం అన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా. ఆయన నవ్వాడు. దేన్ని చూసి? నీ ప్రార్థన చూసి. ప్రార్థన చేస్తావా ఆపేస్తావా? నేను ఏం అడగల, చేస్తావా ఆపేస్తావా అని అడిగా. నేను అడిగే ప్రశ్న ఒకటైతే మీరు చెప్పేది ఒకటి. చెయ్యాలా వద్దా అని నేను అనలా. చేస్తావా చెయ్యవా? చేస్తారా? చేసిన వారైతే పర్వాలేదు, చెయ్యని వాళ్ళైతే కష్టం. ఓకే, నా దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పమానిస్తా, మధ్యలోకి వెళ్ళి లేదా బైబిల్ ఇస్తా, మోరాల చదువుకున్న వాళ్ళే ఒక వాక్యం చదవండి. నువ్వు చదువు అంటారా? చదువుతారా? రానోళ్ళు చదువుతారా? ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ, అమ్మ అక్క చెల్లి సీరియల్ బాగానే గుర్తుపెట్టుకున్నారుగా, మరి ఎందుకు గుర్తుండదు? మొగల రేకులు, కార్తీక దీపం,
కొడుక కోడలు పెళ్ళావా ఏదో ఉందగా, ఏందది ఏందమ్మా, కోడల కుంకుమ పువ్వు, నీ చెవులో పువ్వు, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు. బైబిల్ చదవ అంటే నువ్వు చదువు ఏడా నువ్వు అధిగమించేది. రే 22వ నెంబర్ ఛానల్ పెట్టరా, ఎందుకురా అంటే కరెక్ట్గా 6 గంటలకి బ్రహ్మ ముడి వచ్చింది. ముడేసిన వదిలిపెట్టింది ఇవిడ. ముడేసినాడికి అన్నం తోడదు, అన్నం పెట్టదు, నీళ్ళు తోడదు, టవల్ ఇవ్వదు. స్నానం చెయ్యి, ఆ కుక్కర్లో ఉందిగా వండుకొని తిను, సీరియల్ అయిందాక నన్ను మాత్రం మళ్ళీ ఈడకొచ్చి దేవుడి ప్రసాదం చేతాడని మరి అమ్మ అంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏడ అధిగమించేది? అధిగమించారా? ఎవరు అధిగమించేది లేదు. ప్రభు అంటున్నారు పేతురు బలహీనత ఒకటి. ఏంటా బలహీనత? అయితే బలహీనతలో పడిపోయినటువంటి సంసోను ఏం చేశాడు? దేవా ఒక్క అవకాశం. సోరేపు లోయలోకి వెళ్ళాడు. ఏ లోయలోకి? సోరేపు లోయలోకి వెళ్ళాడు. అందమైన బామ ఉంది. ఆ బామ పేరే డెలీలా. లోకం ఎప్పుడు కళ్ళకి అందంగా ఉంటుంది. చీకటిని ఎక్కువ ప్రేమిస్తారా, ఎలుగుని ఎక్కువ ప్రేమిస్తారా? బయటికి వెలుగు, ప్రేమించేది మాత్రం చీకటి. వెళ్ళాడు, అబ్బా నా భార్య కంటే అందంగా ఉంది, చెయ్యి కలిసింది, సూపు కలిసింది, మనసు కలిసింది. నువ్వు లేక నేను లేను, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా ఊపిరి, నువ్వు లేకపోతే నేను లేను. నేను చేయి కోసుకుంటాను, లేదా ఊరేసుకొని నీకోసం నేను చచ్చిపోతా. ఆయన ఈ మధ్యలో యాక్సిడెంట్లో చచ్చిపోతే 4 రోజులు ఏడ్చిపోతే పోయింట్లే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అంటారా లేదా? అంటారు. సరే, సంసోను కూడా అలాగే చేశాడు. పోయాడు, చక్కగా అమ్మగారు ఒళ్ళో తలబెట్టాడు. ఎందులో పెట్టారు? ఒళ్ళో పెట్టారు. ఏం బావా బాగున్నావు అంటే బాగున్నానే బంగారం అన్నట. ఇంట్లో భార్యను పట్టించుకోడు. ఆవిడ తిందా లేదా, అద్దె కట్టిందా, పిల్లల ఫీజు కట్టిందా, ఇటు పట్టించుకోడు. కానీ ఆ ఒళ్ళో తలబెట్టిండు. మనలో చాలామంది అట్టాగే ఉంటారు, ఓకేనా? ఇంట్లో భార్యను పట్టించుకోరు, ఇంట్లో సరుకులు ఉన్నాయో లేదో తెలియదు, ఇంట్లో కరెంటు బిల్లు, కనీసం టీవీ బిల్లు ఉందో కూడా తెలియదు. శాలరీ రాగానే ట్రాన్స్ఫర్. ఏ పే? ఫోన్పేనో, గూగుల్ పేనో, అమెజాన్ పేనో, లేకపోతే ఇంకా పేటిఎం. బాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు తెల్ల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పేటిఎమ్ ఏదో టమ్ము. చివరికి ఏమండి జీతం ఏదంటే, నువ్వు నన్ను లెక్క అడగొద్దు, ఉంటే ఉండు, పుట్టింటికి పో. ఏందో నీ ధైర్యం. పాపం ఏం పుట్టింటికి పోయిందండి, ఒళ్ళో పడుకోబెట్టుకుందిగా, బాగుంటుంది, వడి వెచ్చగా ఉంటుంది. అయితే ఈయన ప్రేమే ఇస్తాడు, ఆడు డబ్బులు ఇస్తున్నాడు. ఎవరు ఏమిస్తున్నారు? ఫిలిష్తీన్లు ఏమిస్తున్నారు? డబ్బులుంటే కొండ మీద డబ్బులుంటే ఎవడు బుద్ధి అని మారిపోయిందట. ఢిల్లీలా అని పట్టప్పగిచ్చు, ఏమిస్తారు మీరు నాకు? చక్కగా పడుకోబెట్టి, ఇప్పుడు చూడండి మాయ మాటలు, నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నా ప్రాణం, నా గుండెకాయ అంటే ఇవన్నీ ఒట్టొట్టి మాటలు. ఏం కావాలి? నిజం చెప్పవే. ఏంటంటే ఏమి లేదు, అసలుకి ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికోసం ఆమె వేసిన గేలాలన్నీ. అర్థమైందా? ఎవరు ఊరికినా మన దగ్గరకు వచ్చి పొగడరు. నీ చీర బాగుంది, నువ్వు బాగున్నావు, మీ ఇల్లు బాగుంది, చివరికి అంటారు ఓ 10,000 వడ్డీకి వచ్చుగా, లేరా?
అట్టోళ్ళు లేరా మన మధ్యలో? ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాకేమో అమ్మగారు, అయ్యగారు, రాము గారు, సీత గారు, మరియమ్మ గారు, లూర్దమ్మ గారు, ప్రతాప్ గారు అంటారు. ఇచ్చినాక ఎత్తలే ఊరేమని వదిలిపెట్టి పోతామా? లేరా అట్టోళ్ళు మన మధ్యలో? ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. సరే, లాలించి ఆలించి పాడిన తర్వాత ఢిల్లీలా నన్ను చంపమాకే ఒకటే ఒకటి, నేను పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నా తల వెంట్రుక మీద మంగళాయన కత్తెర బెట్ల చెప్పేశారు. ఎంతలో కొండ మీద ఉన్న రాజైన ఆడవాళ్ళకి సీక్రెట్ చెప్పేస్తారు. వాళ్ళు అంత బలవంతులు మరి, అంత బలహీనులు మీరు మరి. సృష్టిలో ఒక్కడు, స్త్రీకి లోబడిన ఒక్కడు ప్రభు అయినా. ఎంత అందంగా ఉంటాడు ఆ మహానుభావుడు. కానీ ఎంతో మంది శోధించారు, ఎంతో మంది మాయ మాటలు చెప్పారు, కానీ ఏ ఒక్కరికి దైవ శక్తి నీలో ఉంటే ఎంతమంది శోధించినా ఆ శోధనకు నువ్వు లొంగవు. దైవశక్తి వీక్గా ఉన్నప్పుడు గాలి ఎడుదొలితే పడిపోవటం తెలుసా? గాలి మీకు ఏమంటారంటే ఎదురు బొంగుల చెట్టు అంటారు కదా, బ్యాంబూ స్టిక్ అంటారు. బ్యాంబూ స్టిక్ ఎట్టు గాలి తొలితే కానీ ఎరగదు, ఇది ఎరగదు, మళ్ళీ లేచి నిలబడి ఇటు గాలి తోలితే పడిపోదు. మనం కూడా అంతే, గాలి రామన్నలు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరికి సీక్రెట్ తెలిసిందిగా. ఎవరికి సీక్రెట్ తెలిసింది? ఢిల్లీలాకి. సీక్రెట్లు తెలుసుకోవటమే మీరు. డబ్బులు ఏడబెట్టా, ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికి చేశా, ఆ పొలం ఎవరికి ఇచ్చారు, మీ అమ్మ వచ్చే 4000 పెన్షను ఎవరికి ఇస్తుందో కొద్దిగా కనుక్కో. భలే అడుగుతారు. 4000 ఇచ్చిన తర్వాత ఇచ్చిలే 4000 ఇచ్చిన నాకేమో అత్తయ్య గారు అంటారట. ఇచ్చినాక చెప్పండి ఏమని పిలుస్తారు? అత్తలు పిలిపించుకునేవాళ్ళు మీరే చెప్పాలా. అది కాదు రాగమ్మా, నువ్వు మాయ మాటలు ఎవరైనా చెప్తారు. ఆ మెళ్ళలో తాడిచ్చే వరకు, ఆ వడ్డానం ఇచ్చే వరకు అత్తయ్య గారు అంటారట. ఏమనరు, వసే అత్త అంటారు. చెప్పరే ఆ మాట. అంటే ఇక్కడ కోడలు ఉండి ఉంటారు, మళ్ళీ వాళ్ళు అన్నం పెట్టాలని ఇది చెవట్లేడా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా నేను? లాలించి ఆలించి సీక్రెట్లు మొత్తం బాగా తాగి పడుకున్నారు అయ్యగారు. ఎవరు అయ్యగారు? సంసోను. భార్యతో ఉన్నప్పుడేమో మందు అలవాట్లేదు, పక్క ఆవిడ వచ్చినాక ఏమొచ్చింది? అన్ని అలవాట్లే. భార్యతో ఉన్నంతసేపు చక్కగా కూర్చో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. వస్తున్నా, ఇడ్లీ దమ్మంటావా, చపాతీ దమ్మంటావా, గారి దమ్మంటావా, బూరి దమ్మంటావా, అప్పుడు అంటాడు. ఏం వచ్చినాక నువ్వు ఉంటే ఉండిపోతే పో. బాగా తాగి ఇంటికి వస్తాడు. సో వేరే వాళ్ళు అలవాటు అయినాక అన్ని అలవాట్లు వస్తాయి. ఏంటంటే అలవాట్లు మర్చిపోలేక, ఎవడు బొమ్మను దాని జోలు నిన్ను, నేను బొమ్మన్నవా? ఇంట్లో చక్కనైన భార్య ఉందిగా, చక్కనైన భర్త ఉందిగా, ఎందుకు పోవాలా? సరే, సీక్రెట్ అంతా కనుక్కున్నారు. నిద్రపోతున్నాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు. ఏం గీకింది? గుండు గీకింది. ఏంది? గుండు. బెదర్లో గుండు గీకించుకోగాకండి ఆడ. అర్థమైందా? ఏం గీకించుకోవద్దు? గుండు గీకించుకోవద్దు. ఎవరో నవ్వారని, అది ఏ ఆ ప్రేమయని, అందంగా ఉన్నారని, అన్నీ తెలిసిన వారని. అయితే ఈ రోజులో మగోళ్ళే కాదు, ఆడపిల్లలు కూడా మాయ చేస్తున్నారు, ఆడపిల్లలు కూడా మోసపోతున్నారు. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి జరిగిన కథ. సో ఇదేంది, ఆన్లైన్ మ్యాట్రిమోనీ. ఆన్లైన్ మ్యాట్రిమోనీ పెట్టగానే అబ్బాయి అందంగా 6 అడుగులు, ఎర్రగా, బుర్రగా, ఎంటెక్, నా నెల జీతం ₹1,00,000 అనగానే ప్రేమలో పడిపోయింది. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా.
3 నెలలు 3 లక్షలు ఇచ్చేసింది ఆయనకి. ఎవరికి? ఈ అమ్మాయి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి అన్నాడట, నువ్వు నా ప్రాణమే, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా ఊపిరి, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను అనాథని అన్నాడట. పాప ఈ అమ్మాయి నమ్మిందిగా కదా. యథార్థవంతుని మాటలు కఠినంగా ఉంటాయి, మోసపూరితమైన మాటలు తీయగా ఉంటాయి. కానీ మనకిష్టమైన మాటలు తీయమైన మాటలే కదా. అంతసేపు కొట్టిన తర్వాత బంగారు తల్లి లేచి అన్నం పెట్టామంటే పాప మర్యాద లేచి పెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాను వినండి ఇదంతా. సో 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. చివరికి మొత్తం 5 లక్షలు పోయినాయి. చివరికి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ రోజు పుట్టినరోజు అన్నమాట. ఎవరిది? అమ్మాయిది. అబ్బాయితో చదువుతుంది, ఇంటికి రా, అమ్మతో నాన్నతో మాట్లాడి మన పెళ్ళి సెట్ చేసుకుందాం అందట. ఆడు ఆన్లైన్లో ఫ్లవర్లు పంపించాడు, ఆన్లైన్లో కేక్ పంపించాడు, ఆన్లైన్లో క్యాండిల్ పంపించాడు. ఈడు రాట్లా 9 అయింది. ఫోన్ ఎత్తట్లా, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ నైట్ అయిపోయింది. తెల్లారా అని చేసి సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయిందమ్మా అని అన్నాడట. చివరికి ఆ రోజు నుంచి మాట్లాడలేదట. వాళ్ళ అమ్మ నాన్న ముందే చెప్పారంట, అమ్మ ఆ అబ్బాయి మంచోడు కాదు, మాటలు చూస్తే తీయగా ఉన్నాయి, క్రియలు చూస్తే తేడాగుండి అమ్మ, వద్దమ్మ, ఆడే కావాలి, ఆడే కావాలి. లేరు అట్టాడు చెల్లెలు మన మధ్యలో ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. కాకపోతే బయటకు కనపడరు అనమాట. దొరికినప్పుడు మోసపోయినప్పుడు కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్న విడవా, కన్నుల జారిన కన్నీరు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన. దేనికి పడిపోతాం మనం? దేనికి? మాయ మాట. దేనికి? మాయ మాట. పాపం సంసోను పడిపోయిండు. మనలో చాలామంది అన్నలు పడిపోయారు, చాలామంది చెల్లెలు అక్కన కూడా లేవలేని స్థితిలో ఉండారు. చివరికి చూడండి, సీక్రెట్గా అనుకుంది ఆవిడే, గుండు గీకిచ్చింది ఆవిడే, డబ్బులు తీసుకుంది, ఏమి తెలియనట్టు బాబా బాబా ఫిలిస్తీన్లు వస్తున్నారు అంది. దొంగ ఆడండో ఇంట్లోనే ఉంటాం, దొంగ ఆడండో పక్కలోనే ఉంటాం, గుర్తుపెట్టుకో. అవునా? ఏమి ఎరగని దానాలా ఏమని పెడితే బాబా బాబా ఫిలిస్తీన్లు వస్తున్నారు లే అంటే ఏముంది, మొత్తం పోయి గుడికి పెట్టిందిగా, ఇంకేడుంటుంది. అప్పుడు కళ్ళు రావటం లేదు. ఒక్కసారి ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపిన సంసోను కనీసం ఇప్పుడు తన కట్లు తానే తెంపుకోలేకపోయాడు. దేవుని అనుగ్రహాన్ని కోల్పోతే నీ బతుకు నీ చేతుల్లో ఉండదు. దేవుని కృపను కోల్పోతే నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. దేవునికి నువ్వు దూరం అయితే నీ ఆలోచన నీ చేతుల్లో ఉండదు, నీ మాట నీ చేతుల్లో ఉండదు, నీ జీవితం నీ చేతుల్లో ఉండదు. కనీసం నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకే అర్థం కాదు. ఫోను నువ్వు, ఫోను నువ్వు, ఫోను నువ్వు. ఫోన్ ఎప్పుడు వచ్చింది? మా అప్పుడు మాట్లాడు. మెసేజ్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు రేవాల. ఇదే గోల. అంటే నీ బ్రతుకు నీ చేతుల్లో లేదు. బ్రతుకు సంసోను చేతుల్లో లేదు. ఫిలిస్తీన్లు వచ్చారు, పట్టుకున్నారు, 2 కళ్ళు పీకేశారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి నువ్వు దూరం అయితే, దేవుని అనుగ్రహాన్ని నువ్వు కోల్పోతే ఆత్మీయతన కళ్ళతో చూడలే. కన్నులున్నా కనలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితియున్నా గతిలేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కాబట్టి ఆయన కళ్ళు 2 పోయాయి. ఎవరి కళ్ళు? సంసోను. ఇప్పుడు కళ్ళు తెరిస్తే
కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దము. సమగొడుతూ ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు పోయినాయి ఎవరికి? సంసోను. దేవునికి దూరం అయితే సమస్తాన్ని కోల్పోతావు. దేవునికి దూరం అయితే దృష్టిని కోల్పోతావు. దేవునికి దూరం అయితే ఆలోచన కోల్పోతాయి. దేవునికి దూరం అయితే జీవాన్ని కోల్పోతావు. దేవునికి దూరం అయితే నిన్ను నువ్వే కోల్పోతావు. ఎటు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెయ్యాలా దిక్కు తోచని పరిస్థితిలో బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వ్యక్తితో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఇలాంటి పరిస్థితుల్లో సంసోను ఒక్కటి అడిగాడు. ఒక్కటే, అయ్యా ఒక్క ఆడే పడిపోయిన చోటే ఉన్నాడా, లేచి వరం అడిగాడా? లేచి అబద్ధం ఆడిన చోటే ఉన్నాడా, అడిగాడా వరం? అడిగాడు. పందులు తినే పొట్టు దగ్గరే ఉన్నాడా, వరం అడిగాడా? అడిగాడు. వ్యభిచారములోనే ఉన్నదా, వరం అడిగిందా? అడిగింది. అడిగింది. ఈరోజు మనం అడగాల. నువ్వు అడిగితే నీ ఇంటికి దేవుడు నిన్ను ఒక రాయిగా చేస్తాడు. దేవుడు యేసు ప్రభు వారు పేతురుని తన సంఘానికి ఒక రాయిగా చేశాడు. పేతురు, ఈ రాతి మీద నా సంఘాన్ని, నీ ద్వారా నా సంఘాన్ని కడతా, నీ సాక్ష్యం నా సంఘం కడతా, నీ విశ్వాసముతో నా సంఘాన్ని కడతా. ఈ రోజున నీ విశ్వాసంతో నీ కుటుంబాన్ని కట్టాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన చోట మనము ఉండకూడదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సంసోను, నువ్వు నా బిడ్డవే, నీ బలహీనత చూడను, నువ్వు ఎక్కడ పడిపోయావో చూడను, మరలా నా దగ్గరికి వచ్చావు చూడు, అది గొప్పతనం. ఈరోజున నీ భర్తను ప్రభు దగ్గర దా, నీ కొడుకుని ప్రభు దగ్గర దా, నీ కూతురు ప్రభు దగ్గర తీసుకొని రా. పడిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నిద్రపడుతుంది గట్టి చెప్పడు కొడదాం. నిద్రపోతున్నారా? చూడండి, ఇప్పుడు చూడండి. సంసోను లేచాడు. ఏం చేశాడు? దేవుడు ఏమిచ్చాడు? మునుపటి కంటే అధికంగా దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? శక్తి ఇచ్చాడు. పేతురికి మునుపటి కంటే అధికమైన విశ్వాసం, మునుపటి కంటే అధికమైన ఆత్మాభిషేకం ఇచ్చాడు. మునుపటి కంటే అధికమైన ధైర్యం దేవుడు పేతురికి ఇచ్చాడు. దేవుడు ఈ రోజున నీకు కూడా మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం, అధికమైన విశ్వాసం, అధికమైన ధైర్యం, అధికమైన బలం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, శక్తిని పొందుకున్న సంసోను రెండు చేతులతోటి ఆ రెండు బలమైన స్తంభాలని లాగినప్పుడు ఫిలిష్తీయులందరూ ఏమయ్యారు? నాశనమైపోయారు. అంటే తాను వచ్చిన పని పూర్తయిందా లేదా? అయిందా లేదా? నువ్వు దేవుణ్ణి అడిగితే నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో, ఓ కోడలుగా, ఓ అల్లుడుగా, ఓ కూతురుగా, ఓ కొడుకుగా ఆ ఇంటిలో ఎందుకు పుట్టావో దేవుడు తెలియచేస్తాడు. పడిపోయిన నిన్ను దేవుడు నిలబెడతాడు. నిలబెట్టిన నిన్ను దేవుడు ఆ పని పూర్తయ్యేలాగా. మీకు ఒక విషయం తెలుసా? దేవునికి ఇష్టమైతే దేవుడి చేతిలో నుంచి తప్పించుకోవటం నీకు సాధ్యం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయి అనగా పేతురు విశ్వాసం. ఆ విశ్వాసం మీద కట్టబడిన దైవ సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నాదో ప్రశ్న, మీ విశ్వాసంతో ఎంతమంది కుటుంబాలు దేవుడి దగ్గరకు తెచ్చారు? కనీసం నీ భర్తను చేత్తో పట్టుకొని వస్తున్నావా? చందన బ్రదర్స్కి వెళ్దామా, బొమ్మనా సిస్టర్స్కి వెళ్దామా, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా, కళ్యాణ్ జ్యువెల్కి వెళ్దామా? డబ్బులు ఎవరికి ఊరికినే? దేనికి వెళ్దాం? డీమార్ట్కి వెళ్దామా, బెస్ట్ ప్రైస్కి వెళ్దామా, ఇంకేమండి అమ్మా?
రిలయన్స్ ట్రెండ్కి వెళ్దామా, విశాల్కి వెళ్దామా, విశాలంగా ఉంటుందిగా. వీటికి రా. పెళ్ళికి వెళ్దామా, పుష్పాలంకరణకి వెళ్దామా, నూతన వస్త్ర బహుకరణకి వెళదామా. నువ్వు రాకపోతే నేను వస్తే ఇద్దరం పోదాం. గుడికి నేను రాను, నువ్వో నేను పోతున్నాలే. లేరా అటాటో లేడా? ఇంకేడంది నీ భక్తి? ఏది నువ్వు చేసిన ప్రార్థన ఇంతకాలం? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఫాదర్ గారండి ఆయన రావట్లేదండి. ఎవరు? మళ్ళీ పెళ్ళికి రానంటే అడ తీసుకెళ్ళా. నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే నేను అన్నం వండను అనేవాళ్ళు లేరా మన మధ్యలో? వండకుండా డ్యూటీకి పంపించారుగా, మరి వండకుండా దేవచ్చుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక విషయం తెలుసా? ఆడవాళ్ళ సంపాదన 10 రూపాయలు అయితే మగాళ్ళ సంపాదన 50 రూపాయలు అనుకుందాం. ఓ స్త్రీ తన సంపాదనతో తన కుటుంబాన్ని ముందుకు నడిపించగలదా? నడిపించగలదా? ఓ స్త్రీ ఒక్కతే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనా శక్తి ఆ ఇంటికి చాలదు. చాలదు నేను చెప్తున్నా. భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. భార్య ఏమైంది? దేహమై ఉంది. మరి శిరస్సు రావాలిగా. దేహం ఒకటి మొండం అంటారు దాన్ని. ఏమంటారు? ఏమంటారు? మొండం. మొండానికి జీవం ఉంటుందా? ప్రాణం ఉంటుందా? తలకు ఉంటుందా? అసలు కమాండ్ అంతా ఎక్కడి నుంచి? చేయి పైకి లేపు, కాలు పైకి లేపు, కూర్చో, లే, మాట్లాడు. ఎక్కడి నుంచి? అసలు దీన్నే వదిలిపెట్టి వస్తున్నారు ఇంట్లో. మీరు ఇంటికి వెళ్ళే తరకే మొత్తం కూడబెట్టుకుంటుంది. ఏంటిది? టీవీలోది, ఊళ్ళోది, రాజకీయం అంతా ఎడబెట్టుకుంటుంది. అదంతా ఎవరి మీద పోతుంది? మీ మీద. కాబట్టి నువ్వు ఒక్కదాని వస్తే సరిపోదు. సరే, చరిత్రలోకి వెళ్దాం. సరేనా? చరిత్రలోకి వెళ్దాం. ఆదాము మంచిగా ఉన్నాడు, అవ్వ పాడైపోయినా కూడా ఆదాము. ఓకేనా? అబ్రహాము మంచిగా ఉన్నాడు, నోవా మంచిగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? యాకోబు మంచిగా ఉన్నాడు, యోసేపు మంచిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో జకరియా మంచిగా ఉన్నాడు, యోసేపు మంచిగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? బైబిల్ ఏమో పురుషులకు ప్రాధాన్యత, మీరేమో ఆడవాళ్ళు వస్తున్నారు. అయితే ఫాదర్ గారు రావద్దు అంటారా? నేను అన్నం. ఆడు కూడా రావాలా. ఎవరు కూడా? దేహములో సగభాగముగా. ఏమ్మా పాడండి. దేహములో సగభాగముగా మనుగడలో సహకారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహం అన్నది అది కాదండి. ఆగండి ఆగండి. పెళ్ళైన కొత్తలో గుడికి వస్తారు పురుషులు, తర్వాత రారు. ఎందుకని? పెళ్లి కాక ముందు వస్తారు. ఎందుకని? ప్రకటన చదవాలగా. పలానా అబ్బాయి పలానా అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఏదైనా సమస్యలు ఉంటే ఆడు చెప్పరు, మేము చేస్తాం. ఆడు ఎలాంటి పనికి మాలినోడైనా, ఆమె ఎలాంటి పనికి మాలిదైనా చెయ్యకపోతే సంఘపెద్దలు ఊరుకోరుగా, ఊరుకోరు కదా. వాళ్ళ కోసమైనా కట్టిస్తాం. కట్టిన తర్వాత మొదటి రోజు అమ్మాయికి గుడి కొత్త కదా. ఏం కొత్త? ఇంకా టైమో లేదు, ఇల్లు అప్పుడు రెడీ చేస్తున్నారా? ఇది ఎట్టుందంటే నువ్వు చెప్పేది చాలే, పొమ్మని లేక పొగబెట్టినట్టు ఉంది ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ నుంచి ఆడబెట్టడానికి ఎంత అవసరమా? యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎందుకంటానంటే బైబిల్ గ్రంథములో పురుషుడు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. కానీ మన గుళ్ళో క్రైస్తవ సంఘాలలో ఎవరికి ప్రాముఖ్యత ఎక్కువ? ఎందుకో తెలుసా?
గొడవలు అయితే ఆయన పోయి మందు తాగుతాడు, పేకాట ఆడతాడు, బజార్లో కూర్చుంటారు. మీరు ఎక్కడికి పోలేక ఈడకొచ్చి కన్నుల జారిన కన్నీరు తడిచిన దేవుని పాదాలు, ఇక్కడి నుంచి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన. ఈ రోజున కథోలిక సంఘాలు బ్రతికున్నాయంటే కారణం స్త్రీల విశ్వాసం. ఎందుకనగా పురుషుడు భర్త అయితే సంఘము భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా? పేతురు పడిపోయిన చోట ఉన్నాడా, లేచాడా, సంఘాన్ని నిర్మించాడా? సంసోను పడిపోయిన చోట ఉన్నాడా, లేచాడా, పని పూర్తి చేశాడా? లేచాడు, పని పూర్తి చేశాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన్నాడా, లేచి తిరిగి వచ్చి తన కుటుంబంతో కలిసిపోయాడా? లేచి తిరిగి వచ్చి. పడిపోయిన చోట ఉండొద్దు. లేవలేని స్థితిలో నువ్వు ఉంటే యేసయ్యను అడుగు, అయ్యా లేవలేని స్థితిలో నేను ఉన్నా. రాతి నుండి నీటిని పుట్టించిన దేవుడు, మట్టి నుండి మనిషిని చేసిన దేవుడు, సూర్యము నుండి నరుణ్ణి చేసిన దేవుడు. పడిపోయిన వాణిని లేపటం అంత కష్టమేమి ఆయనకి? నువ్వు అడగాలి. ఏమడగాల? అయ్యా నా చేయి పట్టుకొని నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీదు శక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. హల్లెలూయా హల్లెలూయా. ఏమడగాల? అయ్యా పడిపోయిన చోట నన్ను అడుగు దేవుణ్ణి. అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇవ్వని దేవుడు నా దేవుడు కాదు. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుడు చెవిటివాడు కాదు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మరి పేతురు లేచాడు, ఆ సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఇంకొక విషయం తెలుసా అండి? ఒక విశ్వాస అండి, కట్టబడిన ఒక విశ్వాస అండి, ఆత్మతో నింపబడిన ఒక విశ్వాస అండి, ఒక అన్యుడి ఇంటికి వెళ్ళండి, మంచి మాటలు చెబుతుంటేనండి ఆ ఇల్లంతా అండి దేవుని ఆత్మతో నింపబడిందండి. గట్టి చవడగొట్టి దేవుని స్తుతిద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. చదవమ్మా, పర్వాలేదు చదవండి. 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు 44 నుంచి చదువు తల్లి. 44 నుండి. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆగండి ఒక్క నిమిషం. పేతురు ఎవరింటికి వెళ్ళారు? ఇటలీ దేశంలో ఇటాలియా అనే పట్టణంలో పటాలానికి చెందిన కొర్నేలి ఉన్న. కొర్నేలి ఎవరు? శతాధిపతి, ఒక అన్యుడు. ఎవరండి? ఎవరు కొర్నేలి? ఎవరు? మీకు ఒక విషయం తెలుసా? అన్యులకున్న విశ్వాసం ఈ రోజున క్రైస్తవులకి. ఉదాహరణకి శతాధిపతి ఏమంటాడు? నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని ఒక్క మాట పలికితే అక్కడ ఉన్న నా సేవకుడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇజ్రాయేలీలలో సైతం ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. అంటే యూదులకు విశ్వాసం ఎక్కువ, ఇశ్రాయేలీలకు ఎక్కువ? యూదులకు ఎక్కువ, అన్యులకు ఎక్కువ? అన్యులకే ఎక్కువ. రైట్. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. తిరిగి వచ్చి దేవునికి వందనాలు చెప్పింది అన్యుడు ఒక్కడేనా? మిగిలిన 9 మంది ఇశ్రాయేలీలు కాదు. ఎక్కడా? మరలా దేవుడికి వందనాలు చెప్పింది ఒక్కడే. పాపం బాగా నిద్రపోతుంది. అందుకే మధ్యలో కొంచెం జోక్ వేస్తుంది. మీరు నిద్రపోవట్లేదుగా? పోయేవాళ్ళ సంగతి చెబుతున్నా. వచ్చిపోయిందా? వచ్చింది. అందుకే మీరు మాకు వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సో
10 మందిలో ఒకడొచ్చాడు, ఈ అన్యుడు ఒక్కడేనా? కననీయ స్త్రీ, అయ్యా బిడ్డలు రొట్టెలు కుక్కలు తింటాయి కదా, ఆ కుక్కల రొట్టెలు నాకు అన్యురాలు. కనానీయ స్త్రీ, ఆమెలో ఉన్న విశ్వాసం ఈరోజు మనలో ఉందా? శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఈరోజు నీలో నాలో ఉందా? కానీ మనం మాత్రం పుట్టుకతో క్రైస్తవులవే కానీ మనలో క్రీస్తుంటే కాదు. పుట్టుకతో క్రైస్తవులవే కానీ మనలో క్రీస్తు గుణగణాలు ఉంటే కాదు. పుట్టుకతో క్రైస్తవులే కానీ క్రీస్తు మనస్తత్వం మనలో ఉంటే కాదు. పుట్టుకతో క్రైస్తవులమే కానీ ప్రేమ, ఓర్పు, సహనం, జాలి, దయ ఉంటే కాదు. ఇవేవి ఉండవు. పగ, ఏంటిది పగ. ఆ ఇంటికి నేను రాను, ఆడితో నేను ఆడేవుడే కాదు, కొడుకే. మళ్ళీ దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొర్నేలి ఎవరు? అన్యుడు. కొర్నేలికి దైవభక్తి ఎక్కువ. కొర్నేలి తన విశ్వాసంతో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కట్టుకొని ప్రార్థనతో, ఉపవాసంతో, దాన ధర్మాలు చేస్తూ. మనకి ప్రార్థన లేదు, దాన ధర్మం లేదు, ఉపవాసం కూడా లేదు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు భార్య, భర్త, కుటుంబం కలిసి ప్రార్థన చేసేవాడు చేతుల పైకి లేపండి. ఒకళ్ళు జాగ్రత్తగానండి. ప్రతిరోజు భార్య, భర్త, బిడ్డలు కలిసి ప్రార్థన చేసేవాడు చేతుల పైకి లేపండి. సగం లేపుతున్నారంటే సగమే చేస్తారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వీళ్ళందరూ గట్టి చప్పలు కొట్టండి. వెరీ గుడ్. దేవుడు వాళ్ళ కుటుంబాలను బహుగా బలపరచును గాక. ఆమేన్. రైట్. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ప్రతిరోజు కూర్చొని IPL మ్యాచ్ ఫ్యామిలీ అంతా చూసేవాడు చేతుల పైకి లేపండి. క్రికెట్ మ్యాచ్, సీరియల్, సినిమాలు, సండే రెస్టారెంట్ ఔటింగ్కి లేదా ప్రార్థన చేయరు, ఇది చేయరు అన్నమాట. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. నా నోటి నుండి ఉమ్మి వేయదలచియున్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచియున్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను. కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళ్ళరు, కుటుంబం అంతా రెస్టారెంట్కి వెళ్ళరు, కుటుంబం అంతా మీల్కి వెళ్ళరు. అంటే ఇడిపోయిన ఫ్యామిలీలు ఇవి. కలిసి టీవీ చూడరంట, కలిసి తినరంట, కలిసి బయటికి వెళ్ళరంట. భర్తదేమో గోదారి, మీదేమో ఏదో దారి. చేతులు ఎత్తలేదంటే అదే అర్థం. మరి అయితే లేపండి దేనికో దానికి. కొడుకులు ఉండారుగా, పెన్షన్ అంత ఆడికే ఇస్తున్నారుగా, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి పోయి మనవడ చేతులకి వేస్తున్నారుగా. ఆడికైతే పెన్షన్ ఇస్తారు కానీ గుడికి రమ్మంటారు వీళ్ళు. ఒకవేళ అమ్మా నాన్న మనవడిని మనవరాలు కొడుతుంటే నీ చేతులు ఎరగా ఎప్పుడు పిల్లల్ని కొడతామని నాయనమ్మలో అమ్మమ్మ లేరా? వీళ్ళు భయం చెప్పరు, వాళ్ళు చెప్పనేరు. మళ్ళీ ఏడకొచ్చి యేసయ్యా నీకు స్తోత్రం నాయనా అంటారు. ఆడ భయం చెప్పకుండా వీడు ఎందుకమ్మా? ప్రభు ఏమన్నారు? యేసు ప్రభు ఎలా పెరిగారు తెలుసా? జ్ఞానములోను, ప్రాయములోను, దేవుని అనుగ్రహములోను, పెద్దల ఆదర. మరి నీ మనం లెట పెంచుతున్నా అంటే మిమ్మల్ని కాదులే, అందరినీ. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించింది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ముందు కొర్నేలి రక్షించబడ్డాడు. కొర్నేలి తర్వాత కొర్నేలి కుటుంబం రక్షించబడింది. కొర్నేలి కుటుంబము ఉపవాస, ప్రార్థన, దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ ఇంటికి పేతురుని రమ్మని పిలిచాడు. అయ్యా మా ఇంటికి రా. అయితే పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు. పేతురు కొర్నేలి ఇంటికి వచ్చేసరికే కొర్నేలి బంధువులందరిని పిలిచాడు.
ఎవరిని పిలిచాడు? బంధువులందరినీ పిలిచాడు. మనం బంధువులు ఎప్పుడు పిలుస్తాం తెలుసా? 2 రకాలు ఉంటారు బంధువులు. పుష్పాలంకరణకి 1000 రూపాయలు సందింపు పెడతారు, పెళ్ళికి 10,000 పెడతారు, ఇంకా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద బిందె ఇస్తారు, హాస్పిటల్లో ఉంటే 100 ఇస్తారు. ఎందుకని? హాస్పిటల్లో ఇచ్చిన తిరిగి రావు. బిందెకి బిందె, 1000కి 2000, కాక్కి 10,000కి 10,000 ఇవి వస్తాయి. అవునా? వీటికైతే బాగా పెడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిజాలు ఈమె పెట్టుబడులు దాన ధర్మాలు కూడా చేయరు అన్నమాట. కానీ అసలు మనం ఎవరికి సహాయం చేయాలి? అవసరంలో ఉన్నవాడికి చేయాలి. మనం ఏం చేస్తాము? 10 రూపాయలు పెట్టి జాగ్రత్త, ఒక యాపిల్ పడుగు, ఆ 50 రూపాయలు 10 రూపాయలకి యాపిల్ కూడా రావట్లేదు, కనీసం యాపిల్ జ్యూస్ కూడా రావట్లేదు. వస్తుందా? మళ్ళీ ఏదో 10 రూపాయలు ఇచ్చి 1000, నేను ఇచ్చా 10, మీ అమ్మాయికి చెప్పిందా? మళ్ళీ ఇదో సాటింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. వీడికి పిలుచుకుంటారు. కుటుంబం ప్రార్థన జరుగుతుంది, మా ఇంటికి రండి అని పిలుస్తారా? అమ్మ చిన్నీళ్ళు పట్టదులే, వద్దులే, చిన్నీళ్ళు పట్టరు. మీరు వినండి, మన కథోలిక సంఘాల్లో ప్రార్థన ఎక్కువ ఏడ జరిగిద్ది? చర్చిలో. వేరే డినామినేషన్స్ వాళ్ళు ప్రార్థన ఎక్కడ పెడతారు? పబ్లిక్ గ్రౌండ్స్లో పెడతారు. ఎందుకు? డబ్బులు ఎక్కువయ్యా? కాదు. అలాంటి ప్రదేశంలో పెట్టినప్పుడు ఒక్క అన్యుడన్న రక్షించబడతాడన్న వాళ్ళ ఆశ. దారమ్మట పోయేవాడు వచ్చి నిలబడతాడు, వాక్యము వింటాడన్న ఆశ. గుళ్ళో అయితే నువ్వు ఒక్కదానివి వస్తావు, రోడ్డును పోతుంటే పోయేవాడు కనీసం ఆగి 4 మాటలు వింటాడు. ఒక్క మాట హృదయాన్ని తాకితే ఆడు బ్రతుకు మారిపోయింది. మనకి గుళ్ళోకి రావటమే కష్టం, ఇంకా ఆడికేమొస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. కొర్నేలి ఏం చేశాడు? బంధువులందరినీ పిలిచాడు. మనము మొన్న వాళ్ళు మన ఇంటికి పిలిచారుగా, ఇప్పుడు పిలు. మొన్న వాడిని పిలవల, వాడు వద్దులే. మీకు సీక్రెట్ చెప్తా, వినండి జాగ్రత్తగా. మేము వచ్చేటప్పుడు కారులో బైబిల్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, లోక విషయాలు తక్కువగా మాట్లాడుకుంటాం. అయితే నాకు వచ్చిన ఆలోచన చెబుతున్నా. దేవుడు మన మధ్యలో ఐగుప్తు దేశము అంటే ఇజ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన దేశం. మన మైండ్లో ఇజ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన దేశం. అసలు విషయం ఏంటంటే, నైలు నది పారినంతసేపు కూడా ఐగుప్తు దేశం ఉంటుంది. నది ఒడ్డున ఉన్నటువంటి ఆ దేశం ఎప్పుడు సస్యశ్యామలంగానే ఉంటుంది. అంటే సస్యశ్యామలంగా అంటే తిండికి, నీటికి, గుడ్డకి ఎలాంటి డోకా ఉండదు. కరువు వచ్చిన ప్రతిసారి దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను చెప్పిందాక. అబ్రహాం వెళ్ళాడు, ఈసాకు వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు, తర్వాత యోసేపు కూడా వెళ్ళాడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా వెళ్ళాడు. దేవుడు చెప్పమన్న చోటకి, దేవుడు చెప్పిన చోటకి వాళ్ళు వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు మన శత్రువులు కావచ్చు, శత్రువుల మధ్యలో స్థావరం ఇచ్చాడు, శత్రువుల మధ్యలో స్థలం ఇచ్చాడు, శత్రువుల మధ్యలో సాగు చేసుకోమని నేల కూడా ఇచ్చాడు. శత్రువు ఇంటికి వెళ్ళు. మీకు విషయం తెలుసా? నిన్ను గౌరవంగా పిలిచేది శత్రువే. అమ్మో, నేను ఎక్కడ తక్కువ చేస్తే నన్ను చులకనగా చూసిద్ద, రా కూర్చో, అన్నం పెట్టాను అంటాడు. తెలిసిన వచ్చావా, కాడు కట్టుకుని లోపలికి వెళ్ళు. అర్థమైందా? శత్రువే కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళగాకండి. సొంత ఇంట్లో దొరకని గౌరవం ఎక్కడ దొరికింది? శత్రువు ఇంట్లో దొరుకుతుంది. సొంత ఇంట్లో దొరకని ప్రేమ శత్రువు చూపిస్తాడు. ఎందుకంటే నేను చెడ్డోనే, దేవుడు చెప్పాడు పో అని. అక్కడ ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో తెలియదు. అబ్రహాం వెళ్ళాడు, ఆశీర్వాదాలతో నింపి తిరిగి వచ్చాడు. ఈసాకు వెళ్ళాడు, దీవించబడి వచ్చాడు. యోసేపు వెళ్ళాడు, దీవించబడి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు, దీవించబడి వచ్చారు. శత్రువులైన వాళ్ళ ఇంటికి వెళ్ళండి, దేవుడు అక్కడే నిన్ను దీవిస్తాడు. నమ్మినోడు గడి చెప్పకూడదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చెబుతున్నా? పేతురు ఎవరింటికి వెళ్ళాడు? ఎవరు? కొర్నేలి, అన్యుడు. అయితే అన్యుడి ఇంటికి వెళ్ళక ముందు పేతురుకు కలిగిన దర్శనం ఒకసారి నిద్ర వాళ్ళందరూ గట్టి చెప్పకూడదాం.
ముందు కూర్చున్నాం, కిటికీ పక్కన కూర్చున్నాం, చల్లని గాలి ఇస్తుంది, ఎంత చక్కగా నిద్రపోతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు గారు కొన్నేళ్ళు ఇంటికి రాకముందు జరిగిన దర్శనం ఏంటి ఇప్పుడు వినండి జాగ్రత్త. అంటే అన్యుడు ఇంటికి వెళ్ళబోయే ముందు దేవుడు పేతురు గారికి ఇచ్చిన దర్శనం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు లేపాలమ్మా. సగమే ఇచ్చారా మీకు? కాసేపు ఉంటే వెళ్ళిపోతారు ఇంటికి, మీరు మళ్ళీ దొరకరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే మాసం వస్తాను. సగమే లేపించేయి, నువ్వు లేపలేదు. మీరు 1వ తారీఖు పెన్షన్కి అయితే, ఇప్పుడైతే మాత్రం చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించదం, సర్వశక్తి శబ్దముతో కీర్తన పాడుదాం. చేతులు లేపాలండి. మీరు మీరు తప్పు ఆడుతున్నారు. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాటిల్ తీయటానికే మీకు చేతులు వస్తాయా? ఇట్ట కొట్టేటి తెస్తారట, కానీ ఈడ మాత్రం ఓపట్ల. ఎవరు? దీనోళ్ళు. సరేనా? చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. చేతులు ఎత్తడం ఎవరు తెలుసా? వయసు పిల్లలు. ఆ లైన్లో ఉన్న వయసు వాళ్ళు అందరూ ఫోన్ చూసుకుంటా ఉన్నారు కిటికీ పక్కన కూర్చొని. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సెల్ ఫోను లోకములాగినను, లోబడక నేను వెళ్ళెదను, వాట్సప్ ఫేస్బుక్ లాగినను, లోబడక నేను వెళ్ళెదను, ఇన్స్టాగ్రాము నన్ను లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలు చాలును, యేసు చాలును చాలును. ఈ పాట ఎవరికి? గుళ్ళో కూర్చొని ఫోన్ చూస్తూ చప్పట్లు కొట్టకుండా చేతులు ఎత్తకుండా వాళ్ళ జీవితాల అంకితం చేసిన వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా? చేతులు ఎత్తి పాడదాం. ఓ పని చేద్దాం, ఎవరైతే చేతులు ఎత్తి పాడబాడరా వాళ్ళకి మైక్ ఇచ్చి పాడబాడతాం. వాళ్ళు ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా. స్త్రీలు అంటే అమ్మాయిలేకమ్మా. చేతులు ఎత్తి పాడుదా, యేసుని స్తుతించదం, సర్వశక్తి శబ్దముతో బయట పాడుదాం. ఆ బయట వాళ్ళు ఎవరు చప్పడ కొట్టలేదు. ఆ బయట కూర్చున్న నలుగురు, నా కంటికి నా చూపు బాగానే ఉంది, దేవుడిచ్చాడు దృష్టి, ఆ ఊపుతుంది. అయ్యా మేము కొట్టమని కొడుతుంది ఆ బ్రూశ్రీరామ. చేతులెత్తి పాడుదా, యేసుని స్తుతించదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, చప్పట్లు కొడుతూ పాడుదాం, చిత్తశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, చిత్తశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడున్నామండి మనము? హల్లెలూయా కాడున్నావా? ఓకే, దేవుడు మేము దీవించునుగాక. ఎక్కడున్నాం? పేతురు దర్శనం దగ్గర. అన్యుడు ఇంటికి వెళ్ళక ముందు ప్రార్థన చేస్తున్న పేతురికి దేవుడిచ్చిన దర్శనం, ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? చాలా జాగ్రత్తగా వినండి. పేతురు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆయన ముందు ఒక పెద్ద దుప్పటి, ఆ దుప్పటిలో అన్ని రకాలైన పక్షులు జంతువులు ఉన్నాయి. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇష్టమైన దాన్ని చంపుకొని
తినంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నీ చేత నిషేధింపబడిన దానిని నేను తినను అంటాడు. మళ్ళీ అప్పుడు దేవుడు అంటాడు, నా చేత సృష్టించబడినవన్నీ మంచివే. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పేతురు నువ్వు కాసేపుడికి అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళబోతా ఉన్నాం. ఆ కొర్నేలి అన్యుడని ఆయన ఇంటికి వెళ్ళకుండా ఉండమాక. కొర్నేలి అన్నా కూడా నాకు ఇష్టం. ఆ కొర్నేలు సృష్టించింది కూడా నేనే. ఆ కొర్నేలిలో ఉన్న ప్రాణం కూడా నాదే. ఆ కొర్నేలి కోసం నేను రక్తాన్ని కార్చాను. ఆ కొర్నేలిని కూడా నా రక్తంలో కడుక్కున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దర్శనాన్ని పొందుకొని వెళ్ళాడు. వెళ్ళగానే పేతురు గారు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును బోధిస్తున్నారు. అక్కడ అదే ఉంటుంది. పేతురు దేవుని వాక్యమును బోధించుచు ఉండగా ఏం బోధిస్తున్నారు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు యేసయ్య గురించి మాట్లాడటానికి భయపడినా పేతురు ఈ రోజున యేసయ్య గురించి మాట్లాడకుండా ఉండలేదు. ఇక్కడ రాయి అంటే పేతురు గారి వాక్యపు విశ్వాసము ద్వారా వచ్చిన వాక్యం. సో పేతురు గారి ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళింది? కొర్నేలి. వెళ్ళి వాక్యం బోధిస్తుంటే ఏం జరిగిందో చూద్దాం. చదవమ్మా. ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై అది కాదు, పేతురు దర్శనం నేను చెప్పట్లా. అయిపోయింది, నువ్వు దర్శనం కాడే ఉన్నావు. ఆశీర్వాదాల కాడికి వచ్చి మేము పవిత్రాత్మ దిగి వచ్చాను. చదువు తల్లి. పేతురు దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా, పక్షవాతం కాదు, పక్షపాతము. నువ్వు పక్షపాతంగా చేయగక్క. వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. చదవమ్మా. ఆ వాక్యమును వినుచున్న వారందరిపైకి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన ఎట్టి పక్షపాతము లేకుండా విశ్వసించిన వారందరిపైకి ఏం దిగొచ్చింది? పరిశుద్ధాత్మ దిగొచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొద్ది నిమిషాల్లో తైలాభిషేకంలోకి వెళ్ళబోతాం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఫస్ట్ పేతురు బలహీనత, అబద్ధం. పేతురు బలహీనత, భయం. పేతురు బలహీనత, ఇంతకుముందు పాత జీవితానికి వెళ్ళిపోయాడు. ఆత్మను పొందుకున్నాక కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరినీ ఆత్మతో నింపాడు. ఇక్కడ రాయి అనగా పేతురు గారు తన విశ్వాసం వల్ల దేవుని వాక్యమును బోధించి కట్టినటువంటి సంఘమే. గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఇప్పుడు మన జీవితాలకి దీనిని ఎలా అన్వయించాలి? నాకు యేసయ్య అంటే విశ్వాసం అన్నవాడు చప్పలు కొట్టండి. అబద్ధం ఆడొద్దు, నిజమే. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. అబద్ధం చెప్పాలంటే ధైర్యం ఏమీ అవసరం లేదు. ఒక అబద్ధం కోసం ఇంకొక అబద్ధాన్ని ఆడొద్దు. ఒక్క నిజం చెబితే మళ్ళీ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నిజం చెప్పినోడు ధైర్యంగా బతుకుతాడు. అబద్ధం చెప్పినోడు రోజు చస్తూనే బతుకుతాడు. అబద్ధం చెప్పొద్దు, రోజు చస్తూ బతకొద్దు. కష్టమైన, నిష్ఠూరమైన, దుఃఖమైన, బాధ అయినా నిజం చెప్పండి, ధైర్యంగా ఉండండి. అయితే యేసయ్య అంటే నాకు విశ్వాసం అన్నవాడు చప్పడగొట్టండి. వెరీ గుడ్. ఆ విశ్వాసంతో నా కుటుంబాన్ని నేను కట్టుకుంటానన్నవాడు చప్పడగొట్టండి. వెరీ గుడ్. విశ్వాసముతో నువ్వు ఆ వ్యక్తిని ఎక్కడ తేవాలా? తీసుకురావటం వరకే నీ పని. నలుగురు వ్యక్తులు ఓ పక్షవాత రోగిని ఎక్కడ తెచ్చారు? తీసుకురావటం వరకే వాళ్ళ పని. తెచ్చిన తర్వాత వాళ్ళ విశ్వాసం చూసిన యేసయ్య ఈయన జీవితంలో 2 కార్యాలు చేశాడు. ఒకటి, నీ పాపాలు. రెండోది, నీ పడకనెత్తుకొని నీ భర్తను తేవటమే నీ బాధ్యత. నీ కొడుకుని తీసుకురావటమే నీ బాధ్యత. అర్థమైందా? ఆటికెళ్ళిన ఆయన వీటికి ఎందుకు రాడట నువ్వు గట్టిగా అడగట్లా. 4 రోజులు తినకుండా పడుకో షుగర్ పెరిగిద్దిగా. సో కాబట్టి ప్రియ దేవుని సంఘమా, పేతురు విశ్వాసంతో సంఘాన్ని కట్టాడు. అన్యుల కుటుంబాలను ఆత్మతో నింపాడు. నీలో కూడా వాక్యం అనే రాయి ఉంటే నీ కుటుంబాన్ని కట్టు.
దేవుణ్ణి అడగొచ్చు, అయ్యా నా విశ్వాసంతో నా భర్తను నేను కాపాడుకున్నానయ్యా, నా విశ్వాసంతో నా కొడుకుని కాపాడుకున్నానయ్యా, నా విశ్వాసంతో నా బిడ్డలను కాపాడుకుని చెప్పగలవు. రేపటి రోజున చనిపోయిన తర్వాత వెళ్ళిపోయావనుకో, ఏమ్మా ఎవరినైనా కాపాడావంటే లేదయ్యా అన్నవంటే దేవుడు మరి ఏ శిక్ష చేస్తాడు నాకు తెలియదు. ప్రయత్నం చేయటం మన వంతు, ప్రయత్నం చేయటం మన వంతు, ఫలితం ఇవ్వటం ఆయన వంతు. ప్రయత్నం చెయ్యి అంతే, ఫలితాలు ఆయనే. నారు పోసిన దేవుడు నీరు పోయక మానుతాడా? నీరు పోసిన దేవుడు ఎదుగుదల ఇవ్వకుండా ఉంటాడా? ఎదుగుదల ఇచ్చిన దేవుడు పూతని ఇవ్వకుండా ఉంటాడా? పూతని పిందెగా మార్చడా? పిందె కాయ అవదా? కాయ పండవదా? ఆ ఫలమే ఆత్మఫలం. ఆత్మఫలములు ఏమన్నా? ప్రేమ, శాంతి, సమాధానం, చెప్పకుండా దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సో ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. మరి వచ్చే మాసంలో చెప్పుకుందాం. ఏంటి? రాతి అంటే 1 యేసయ్య వాక్యం అనే పునాది. రాతి అంటే పేతురు విశ్వాసంతో వాక్యమును బోధించి కట్టిన సంఘం. 3వది రాతి అంటే పేతురు దగ్గర ఉన్న సత్యం. ఆ సత్యం ఏంటనేటువంటిది దేవుడు అవకాశం ఇస్తే మరలా వచ్చే మాసం, ఆ పై వచ్చే మాసం ఎప్పుడో చెప్దాము. ఆ తర్వాత సంఘం అంటే ఏంటిది, నరశక్తులు ఏంటి, ఆ నరశక్తులు ఎప్పుడు జయించలేవనేవి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ఓ చిన్న పాట పాడుకుందాం. ఇప్పుడు తైలాభిషేకం జరగబోతుంది. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం. స్వరూపుడా, చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం. తైలాభిషేకం. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా ఆయనచో సంఘపు పెద్దలను పిలవండి, ఆయన తల మీద తైలమును పూయండి, ప్రార్థన చేయండి. విశ్వాసముతో చేసే ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తుంది అని వాక్యములో భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. తిరిగి వచ్చిన శిష్యులు ప్రార్థిస్తున్నారు, అయ్యా తల మీద తైలమును పోసి ప్రార్థన చెయ్యగా దుష్ట శక్తులు సైతము మాకు లోబడుతున్నాయి అయ్యా అని మొరపెట్టారు. బిడ్డలారా, అభిషిక్త గురువులు అభిషిక్త తైలాన్ని మీ తల మీద పూస్తున్నారు. అది పూయివాడు నరుడు కాదు, అది పూయివాడు అభిషేకించబడినటువంటి గురువులు. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నామయ్యా. అయ్యా మీరు ఏది అడిగినా ఇస్తాను, మీరు నన్ను ఎన్నుకోవాలి, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో పలికారు. మమ్మల్ని ఎన్నుకున్న దేవా నీకు స్తోత్రం, మాకు అభిషేకం ఇచ్చిన దేవా స్తోత్రం. అభిషేక్త హస్తాలను చాచి ప్రార్థిస్తూ ఉండగా ఈ నూనెను మీ పవిత్రమైన తైలముగా మార్చండి అయ్యా. రొట్టెను శరీరంగా మార్చినట్లనే, రసమును రక్తముగా మార్చినట్లనే అయ్యా ఈ నూనెను మీ పవిత్రమైన తైలముగా మార్చండి. ఇది ఏ బిడ్డ తల మీద అయితే పూస్తున్నామో వారిలో ఉన్న దుష్ట శక్తులు, అంధకార శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు అన్నీ తొలగిపోయి పవిత్ర ఆత్మ వసించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. భయము, బాధ, వేదన, దుఃఖము, ఒంటరితనము అన్నీ తొలగిపోయి ధైర్యముతో నింపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. తలనొప్పి, చెవి నొప్పి, గొంతు నొప్పి, పంటి నొప్పి, కనుచొక్కడాలు, మెడ నొప్పి, మెడ నరాలు అరిగిపోయి గొంతు నొప్పి, థైరాయిడ్ వ్యాధి, గుండె జబ్బు, స్టంట్స్ వేయించుకొని కడుపులో గడ్డలు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, గ్యాస్ ట్రబుల్, అల్సర్, అసిడిటీ, అయ్యా లివర్ పాడైపోయి కడుపులో పూతతో బాధపడుతున్న వారి స్వస్థత దయచేయి. వెన్నుముక అరిగిపోయిన వారు, మోకాళ్ళు అరిగిపోయిన వారికి, అరికాల మంటలతో, షుగర్తో, బీపీతో, హెచ్ఐవితో, ఎయిడ్స్ వ్యాధితో, పక్షవాత రోగంతో, కుష్ఠ రోగముతో బాధపడుతున్న వారికి, బ్లడ్ క్యాన్సర్తో, బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా.
ఇదిగో తండ్రి, ఇదిగో ఈ సమయమందు ఎవరి తల మీద అయితే ఈ తైలమును పోసి ప్రార్థిస్తున్నామో వారికి దర్శనాన్ని దయచేయండి. పునరుత్థాన ప్రభువా 11 మందికి దర్శనం ఇచ్చినట్లనే, మగ్దలా మరియమ్మకు దర్శనం ఇచ్చినట్లనే, అనేక మందికి దర్శనం ఇచ్చినట్లనే మాకును దర్శనం దయచేయండి. అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినట్లనే ప్రభువా నీ ఆత్మను ఈ తైలమును పూస్తున్న వారందరిపై కుమ్మరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు ఈ నూనెను తన పవిత్రమైన తైలముగా మార్చి ఇది పూయబడిన ప్రతి స్థలము బిడ్డపై దేవుని దీవెనలు దయచేయుదురుగాక. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా, నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా.
అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయా. మాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధాత్ముడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆధరణ. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకొని పవిత్ర దివ్య బలి పూజను ప్రారంభించుకుందాము. అందరూ కుడి చేతిని ప్రభు వైపు చాపుదాం. ఎడమ చేతిని హృదయముపై ఉంచుదాం. కుడి చేతిని ప్రభు వైపు చాపుదాం. ఎడమ చేతిని ప్రభు వైపు ఎడమ చేతిని హృదయముపై ఉంచుదాం. అందరూ నా తర్వాత చెప్పండి. మా ప్రభు అయిన యేసయ్యా, మా ప్రభు అయిన యేసయ్యా, పునరుత్థానుడైన యేసయ్యా, పునరుద్ధానుడైన యేసయ్యా, మహిమ కలిగిన యేసయ్యా, మహిమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రమయ్యా. అనారోగ్యులకి
అనారోగ్యం వైద్యుడు కావాలి, వైద్యుడు ఆరోగ్యవంతులకు ఆరోగ్యవంతుడు వైద్యుడు వైద్యుడు అక్కరలేదు అక్కరలేదు అని పలికిన దేవా, అని పలికిన దేవా మీకు మీకు స్తోత్రం నాయనా. స్తోత్రము నాయన. యేసయ్యా, యేసయ్యా గుడ్డి వారికి గుడ్డి వారికి చూపునిచ్చినట్లనే చూపునిచ్చినట్లు నా ఆత్మీయ నేత్రాలు నా ఆత్మీయ నేత్రాలు తెరువుమయ్యా. తెరువుమయ్యా. యేసయ్యా, యేసయ్యా మూగవారికి మూగవారికి మాట్లాడే శక్తిని మాట్లాడే శక్తి ఇచ్చినట్లనే ఇచ్చినట్టులనే నీ మాటను నీ మాటను మాట్లాడుటకు మాట్లాడుటకు నీకు నీకు సాక్షిగా సాక్షిగా నిలుచుటకు నిలుచుటకు కావలసిన కావలసిన శక్తిని శక్తిని దయచేయండి. దయచేయండి. యేసయ్యా, యేసయ్యా అవిటి వారిని అవిటి వారి లేపి లేపి నడిపినట్లనే నడిపినట్టులనే మా పాదములకు మా పాదములకు శక్తిని దయచేయండి. శక్తిని తద్వారా తద్వారా నీ సన్నిధిలో ఈ సన్నిధిలో జీవించి జీవించి ఎదుగుటకు ఎదుగుటకు శక్తిని శక్తిని దయచేయండి. దయచేయండి. యేసయ్యా, యేసయ్యా మా బలహీనతలను మా బలహీనతలను బలపరచండి. బలపరచండి. మా అనారోగ్యాన్ని మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా ఆరోగ్యంగా మార్చండి. మార్చండి. మా దుఃఖాన్ని మా దుఃఖాన్ని ఆనందంగా ఆనందంగా మార్చండి. మార్చండి. మా చీకటిని మా చీకటి వెలుగుగా వెలుగుగా మార్చండి. మార్చండి. మా ఒంటరి బ్రతుకులో మా ఒంటరి బ్రతుకులో మీరు మాకు తోడుగా ఉండండి. తోడుగా ఉండండి. యేసయ్యా, యేసయ్యా అప్పుల నుండి అప్పుల నుండి విడుదల దయచేయండి. విడుదల దయచేయండి. యేసయ్యా, యేసయ్యా గర్భఫలమును గర్భఫలము దయచేయండి. దయచేయండి. యేసయ్యా, యేసయ్యా ఉద్యోగమును ఉద్యోగమును దయచేయండి. దయచేయండి. యేసయ్యా, యేసయ్యా మాకు కావలసిన మాకు కావలసిన సకల ఆశీర్వాదములు సకల ఆశీర్వాదములు నిండుగా నిండుగా దయచేయమని దయచేయండి. యేసయ్యా యేసయ్యా అతి అతి పరిశుద్ధ పరిశుద్ధ నామమున నామమున అడిగి అడిగి వేడుకొనుచున్నాము స్వామి. వేడుకున్నాము స్వామి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.